ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోను. ఫస్ట్ హెడ్లైన్. శాకాంబరిగా భక్తులకు దర్శనమిచ్చిన బాలా త్రిపుర సుందరి అమ్మవారు. ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంత నానాజీ. రూరల్ మండల పరిధిలో గల పాఠశాలల విద్యార్థులకు స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ లాంఛనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే పంత నానాజీ. జగన్నాథపురం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి శాకాంబరి అలంకరణ కనులారా వీక్షించి తరించిన భక్తులు. కాకినాడ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం. కారు బైక్ ఢీకొన్న ఘటనలో 2 మృతి, మరో 2కి తీవ్ర గాయాలు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఆషాఢ మాసంలో ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించే శాకాంబరి ఉత్సవంతో పాటుగా ఆదివారం గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారిని శాకాంబరిగా అలంకరణ చేశారు. శాకాంబరి అవతారంలో అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. అలాగే అమ్మవారిని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ కుటుంబ సమేతంగా దర్శించుకునేందుకు రాగా ఆలయ ఈవో విజయభాస్కర్ రెడ్డి, ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీలు ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యేలు ఇరువురు అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి దయవల్ల కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండటమే కాక యావత్ రాష్ట్రం వేగంగా పురోగతి చెందాలని అమ్మవారిని కోరుకోవడం జరిగిందన్నారు. ఆషాఢమాసం సందర్భంగా గురు పౌర్ణమి పురస్కరించుకుని ప్రతి ఏటా అమ్మవారిని శాకాంబరి అలంకరణ చేయడం జరుగుతుందని, ఈసారి ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ, ఆలయ ఈవో విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో భక్తులు, దాతల సహకారంతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా సుమారు 6 టన్నుల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అలంకరించడం జరిగిందన్నారు. ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ మాట్లాడుతూ శాకాంబరి అలంకరణకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిటీ టీడీపీ అధ్యక్షులు మల్లిపూడి వీరు, ఉపాధ్యక్షులు మమతా శ్రీనివాస్, కూటమికి చెందిన ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈరోజు గురు పౌర్ణమి కూడా కలిసి వచ్చింది. ఈ రోజున చాలా మంచి రోజు, గురువులకి సత్కరించుకునే రోజు, గుర్తు చేసుకునే రోజు. అదే ఈ సందర్భంగా అమ్మవారిని కోరుకున్న ఈరోజు కాకినాడ ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి. అదేవిధంగా పాడి పంటలు పుష్కలంగా పండి రైతులు అదేవిధంగా అందరూ బాగుండాలి, పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి ఈ రాష్ట్రం. ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికలన్నీ నెరవేరాలి. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ రాష్ట్రంలో యువతనంతగా ఆదుకోవాలి. అన్ని విధాలకు కూడా ఈ గత ప్రభుత్వంలో ఏదైతే నష్టపోయామో ఆ నష్టాలన్నీ కూడా గట్టెక్కి ఈ రాష్ట్రం ప్రభుత్వం ఏదైతే ఉందో పరిపాలన చేస్తుందో ఆ పరిపాలనకు అమ్మవారు అన్ని విధాలుగా సహకరించాలి. ప్రజలు అనుకున్న విధంగా అభివృద్ధి జరగాలి. భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దగాలనేది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కూటమి ప్రభుత్వకి అమ్మవారి పూర్తి సహకారం అందించాలని, అదేవిధంగా కాకినాడ ప్రజల ఆశయాలు, ఆలోచన విధానాలన్నీ కూడా నెరవేర్చాలని మరొకసారి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకున్నానని కూడా సందర్భంగా తెలియజేస్తాను. మా అందరికీ కులదైవం. ప్రతి సంవత్సరం కూడా ఆవిడ పూజ చేసుకోవడం, తరచుగా ఈ గుడికి రావడం జరుగుతూ ఉంటుంది. ఆవిడ ఆశీస్సుల వల్ల ఈరోజు నేను ఈ పదవిలో ఉన్నానని చెప్పి
బలంగా నమ్ముతున్నామని నేను. అట్లాగే ఈ సంవత్సరం మా చైర్మన్ గారు ఆధ్వర్యంలో మరొకసారి చాలా బ్రహ్మాండంగా నవరాత్రి ఉత్సవాలు జరగాలని. ఎందుకంటే అన్ని గుళ్ళకి కన్నా ఈ గుడికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ అమ్మవారి దగ్గర ఏమన్నా కోరుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ కనపడుతూ ఉంటుంది ప్రతిసారి. అక్కడే వీరభద్ర స్వామి ఉన్నారు, మా శివులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎప్పుడు దర్శించుకున్నా సరే నాకు ఇప్పుడు వచ్చి అనుకున్న ప్రతి పని కూడా జరిగి బలమైన నమ్మకం ఉన్న గుడి. అలాగే ఈసారి ఉత్సవాలు చరిత్ర బాగా జరగాలని, అలాగే నూతన ప్రభుత్వానికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండి మంచి పరిపాలన ప్రజలకు మా ద్వారా అందించాలని చెప్పి కోరుకుంటూ సెలవు. ఈవేళ మన నగర శాసనసభ్యులు శ్రీ కొండబాబు గారు, అలాగే రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు కూడా వచ్చి దర్శనం చేసుకోవడం చాలా ఆనందించదగిన విషయం. వర్షం ఉన్నప్పటికీ కూడా ప్రజలందరూ కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇంకొక నా వరకు ముఖ్యమైనటువంటి విషయం, ఇప్పుడే మన శాసనసభ్యులు దీనికి అధికారికంగా నన్ను నియమించడం జరిగింది. ఇంకొక అదృష్టం, కొండబాబు గారు మూడోసారి ఎమ్మెల్యేగా కాకినాడకి ఎలక్ట్ అయ్యారు. అలాగే ఈ త్రిపుర సుందర గుడికి మూడోసారి నేను కూడా చైర్మన్గా ఉండే అదృష్టాన్ని అమ్మవారి కొండబాబు గారి ద్వారా కలగజేసినందుకు మీ ద్వారా, ప్రజలందరి ద్వారా కూడా కొండబాబు గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియపరచుకుంటాను. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా అధికారులు, ఉపాధ్యాయులు అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత వెంకటేశ్వరరావు నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం ఎంపీడీఓ రమేష్ నాయుడు, ఎంఈఓలు వేణుగోపాల్ యేసుదాస్ అధ్యక్షతన జరిగిన ప్రభుత్వ స్కూల్ పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో కాకినాడ రూరల్ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు పంత నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని కాకినాడ రూరల్ మండలంలోని 76 పాఠశాలలకు గాను 8,432 విద్యార్థులకు 2,03,97,018 రూపాయలు విలువ చేసే స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా పంత నానాజీ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు మరియు ప్రభుత్వ అధికారులకు సూచించారు. అలాగే మండలంలో విద్యాశాఖలో ఎటువంటి సమస్యలున్నా వారి దృష్టికి తీసుకురావాలని తెలిపారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు కలిసి పంత నానాజీని పూలమాలతో సత్కరించింది. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలో నిలిచిపోయి అఖండ మెజారిటీ సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు కలిసి పంత నానాజీని పూలమాలలతో సత్కరించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలో నిలిచిపోయే అఖండ మెజారిటీ సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా పెద్ద మనసు తీసుకుని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రభుత్వం అది కొనసాగిస్తా ఇవాళ ఈ కార్యక్రమం ప్రతి చోట, ప్రతి రాష్ట్రంలో ప్రతి చోట కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి కోరుతాం. పూర్వంతో పోలిస్తే ఈవేళ ఈ హై స్కూల్, ప్రైవేట్ స్కూల్స్ కన్నా ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా చాలా మంచి ఫెసిలిటీస్ వచ్చాయి. ప్రతి చోట కూడా మంచి ఫ్యాకల్టీ వచ్చింది. విద్యార్థుల దగ్గర నుంచి ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఒక అమ్మాయి విద్యార్థి మాట్లాడుతున్నటువంటి ఇంగ్లీషు కూడా 10th క్లాస్ స్థాయిలో మాట్లాడిన ఇంగ్లీషు నిజంగా అభినందనీయంగా ఉంది. ఖచ్చితంగా ఈ స్టాండర్డ్స్ తోటి మనం వెళ్తే మనకి తెలిసి మన గవర్నమెంట్ స్కూల్స్లో చాలా చోట్ల గవర్నమెంట్ స్కూల్స్లో ఐఏఎస్, ఐపీఎస్లు వచ్చిన చోట చూసాం. మన జిల్లాలో అయితే కనపడలేదు. ఈ సంవత్సరం, ఈ రాబోయే సంవత్సరాల్లో ఉన్నా సరే ఖచ్చితంగా ఐఏఎస్, ఐపీఎస్ గ్రూప్ ఆ స్థాయి వ్యక్తులు ఈ ప్రభుత్వ కళాశాల నుంచి తయారవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. అడుగడినా ఏదన్నా బిల్డింగ్స్కి ఇబ్బంది ఉన్నా, ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే అడుగడినా వాళ్ళ చదువు అన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ చదువు విషయంలో మటుకు రాజీ లేకుండా నేను పోరాడి పనిచేస్తానని చెప్పి ఉపాధ్యాయులకి, స్టూడెంట్స్కి అందరికీ కూడా నేను హామీ ఇస్తే సెలవు. కాకినాడ జగన్నాథపురంలో గల శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారు ఆషాఢమాసం శుద్ధ పౌర్ణమి సందర్భంగా శాకంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు రాగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. శాకంబరి
శాకంబరి అలంకరణలో ఉన్న అమ్మవారిని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో వాసవి మహిళల ఆధ్వర్యంలో నిర్వహించిన సత్సంగ్లో పాల్గొని మహిళలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. మహిళా కమిటీ సభ్యులు ఎమ్మెల్యే వనమాడిని ఘనంగా సత్కరించారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే వనమాడి సమక్షంలో పలువురు దాతలు ఆయన చేతుల మీదుగా విరాళాలు కమిటీ సభ్యులకు చెక్కు రూపంలో అందించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే వనమాడి కొండబాబును, టీడీపీ సిటీ అధ్యక్షులు మల్లెపూడి వీరులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కూర్చోండి ఒకసారి. కాకినాడ నగరంలో ఎన్నడూ జరగని విధంగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ కల్పన కూడలి వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2 తీవ్ర గాయాలతో కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. మితిమీరిన వేగంతో కారు ద్విచక్ర వాహనాలపైకి దూసుకెళ్లడంతో పాటు సర్కిల్లో ఉన్న డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. కాకినాడ కల్పన కూడలి వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా మారింది. పేరాజుపేటకు చెందిన పీత సతీష్, అవసరాల వీధికి చెందిన బి లక్ష్మణ్ మృతి చెందిన వారిలో ఉన్నారు. తీవ్రంగా గాయపడిన 3వ వ్యక్తి జక్కం దుర్గాప్రసాద్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఘటనా స్థలం వద్ద మృతదేహాలు చెల్లాచెదరవడంతో కాకినాడ ప్రజల భయభ్రాంతులకు గురయ్యారు. ఒక మృతదేహం నుండి చెయ్యి విడిపోయి వేరు చోట పడింది. తల పగిలిపోయింది. 2వ వ్యక్తి కాలు నుజ్జునుజ్జయింది. మద్యం సీసాలు లభ్యమయ్యాయి. ఇంత దారుణ సంఘటనకు కారణం మద్యమే అని తెలుస్తుంది. ఈ సంఘటనతో 3 కుటుంబాలు రోడ్డును పడ్డాయి. బాధ్యతారహితంగా కార్ డ్రైవింగ్ చేసి చెల్లా రామ్మోహన్ 2 ద్విచక్ర వాహనాలను ఢీకొట్టి కారు బోల్తా పడే విధంగా వాహనం నిర్లక్ష్యంగా నడిపాడు. కాకినాడ నగరవాసులు ఇటువంటి సంఘటన చూడలేదెప్పుడు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కళ్ళు తెరిచి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కాకినాడ వాసులు కోరుతున్నారు. డైరీ ఫార్మ్ సెంటర్ టర్నింగ్ లోకి XUV 700 అది ఇంకా రిజిస్ట్రేషన్ FR బండి వెహికల్ లాగా ఉంది. అది ఫర్ రిజిస్ట్రేషన్ వెహికల్. ఆ బండి కొంచెం బాగా హై స్పీడ్గా రావడంతో ఇక్కడ ఉన్న సెంటర్లో ఉన్న సర్కిల్కి ఉన్న సిమెంటు దిమ్మకి హిట్ ఇవ్వడంతో ఆ మధ్యలో వస్తున్న బహుశా టూ వీలర్ మీద వస్తున్న 2 కూడా ఇక్కడ చనిపోవడం జరిగింది. ఈ బండి ఆల్మోస్ట్ తలకిందులైపోయింది. ఈ తలకిందులైన దాంట్లో ఉన్న 2 ఇంజూర్డ్ గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇంకా వివరాలన్నీ బండి నెంబర్లు ఇవన్నీ తీసుకుని అట్లాగే మోటార్ సైకిల్ నెంబర్లు తీసుకుంటే చనిపోయిన వాళ్ళు ప్లస్ అట్లాగే ఇంజూర్డ్ ఎవరనేది డ్రైవర్ ఎవరనేది కూడా తెలుస్తుంది. చనిపోయింది 2 వీలర్ మీద మన స్పాట్లో ఇప్పుడు 2 ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసాం. గవర్నమెంట్ హాస్పిటల్తో మనం ఎంక్వైరీ చేస్తే మన అవుట్ పోస్ట్ నుంచి ఒక 2 ఇంజూర్డ్ మాత్రమే వచ్చారు. వాళ్ళు ఈ కార్లో వాళ్ళని తెలుస్తుంది. ఇంకా కార్ని మనందరం ఇక్కడే ఉన్నాం కదా, కార్ని ఇప్పుడే తిప్పాం. మనం కార్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే అందులో ఏమేమి దొరికినాయి ఏంటి దాన్ని బట్టి వివరాలు కూడా తెలుస్తాయి. మీరు చూశారు, ఇంకా మద్యం బాటిల్ నేను ఇంకా చూడలేదు. కారు తిరగేసాం ఇప్పుడే. దాన్ని కరెక్ట్గా ప్రాసెస్ ప్రకారం చేస్తే ముందు అసలు ఈ బండి నెంబర్ ఎవరిది, దీన్ని బట్టి ఈ బండిలో ఉన్నది ఎవరు, డ్రైవర్ ఎవరు, ఓనర్ ఎవరు అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. కాకినాడ జగన్నాథపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం సమీపంలో గల శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ఆదివారం గురు పౌర్ణమి సందర్భంగా బాబావారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఉదయం నుండి శ్రీ షిరిడి సాయిబాబా వారికి ప్రత్యేక అభిషేకాలను నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా బాబావారిని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దర్శించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే వనమాడిని ఘనంగా సత్కరించి బాబావారి ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలోని పలు సాయిబాబా ఆలయాలను పెద్దాపురం నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మకాయల చిందాజప్ప తనయులు నిమ్మకాయల రంగనాగ్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు దుస్సాలువతో నిమ్మకాయల రంగనాగ్ని సత్కరించి వేదవచనాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలందించారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట పట్టణ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. యంగ్ మైండ్స్ రేపటి కోసం సంస్థ ఎంచుకున్న 6 లక్ష్యాలను పూర్తి చేసి సమాజంలో యంగ్ మైండ్స్ కు మంచి గుర్తింపును తీసుకొచ్చే విధంగా సభ్యులు కృషి చేయాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ, రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు పిలుపునిచ్చారు. కాకినాడ శ్రీనగర్లో ఏర్పాటు చేసిన యంగ్ మైండ్స్ సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి సంస్థ గౌరవాధ్యక్షులు బరాల కృష్ణకుమార్ అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తనయుడు వనమాడి మోహన్ వర్మ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్
వైడి రామారావు ముఖ్య అతిథిగా పాల్గొని యంగ్ మైండ్స్ సంస్థను ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా అతిథులు ఉత్తమ గురువులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పంత నానాజీ, వైడి రామారావు, వనమాడి మోహన్, వాకాడ వెంకటరమణ, చిన్న మాస్టర్లు మాట్లాడుతూ సమాజానికి తమ వంతు బాధ్యతగా భావి భారత పౌరులను తీర్చిదిద్దేందుకు లక్ష్యాలతో ముందుకు వచ్చిన యంగ్ మైండ్స్ సంస్థ వారి లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వాకాడ వెంకటరమణ, చిన్న మాస్టారు, జనరల్ సెక్రటరీ దొడిపట్ల బాపిరాజు, ట్రెజరర్ కంచుమర్తి రామకృష్ణ, గౌరవ అధ్యక్షులు నరాల కృష్ణకుమార్, ఉపాధ్యక్షులు పడాల ఏడుకొండలు, కాంపిటేటివ్ సెల్ బొజ్జ మంగారావులను అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలగాని తిలక్ బాబు, తోటకూర సాయిరామకృష్ణ, చింతాడ ప్రదీప్ కుమార్, సెక్రటరీ నూకరాజు, సుబ్బరాజు, నీలం వెంకటేశ్వరరావు, పిఎన్వి ప్రసాద్, జామరాజు, కృష్ణవేణి, చక్కపల్లి సూర్య, సిద్ధార్థ, గిరిజాల సుబ్రహ్మణ్యం, మొండి రవికుమార్, అలీం, పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎంత పురాత్మగా అయితే ప్రజలు ఏ వాసిస్తున్నారు నా దగ్గర నేను ఏం చేయగలుగుతాను ఏంటి అది ఒక భయం ఒక 4 రోజుల పాటు ఉండిపోయింది. అలా నేను ఒకసారి సార్ దగ్గర కూడా షేర్ చేసుకున్నాను. మీకే భయం అయితే నేను ఇలా భయం నేనంతా రావాలని అన్నాడు. 19 వచ్చిన తర్వాత అందరూ సర్కిల్ పడిపోతే సార్ అందరికీ ధైర్యం చెప్పి పోరాడతాం నష్టం అని చెప్పి ఎంతమంది ఉంటారో ఉండండి వెళ్ళిపోండి. ఎందుకంటే మన ఎవరితో దెబ్బడికి వెళ్ళినా దానికి వెళ్ళినా ఏది వెళ్ళినా మన వెనకాల పార్టీ వాళ్ళు ఉంటే మన సరగిలు పెడతాం పని అయిపోతాం. మొన్న 5 6 బాగా నిలబడి వెళ్తే పని అయిపోతుంది. ఆ పాలసీలు వెళ్ళారు. ఎవరికైనా సరే ఇష్టం లేదా భయంగా ఉందా, మీరు ఇంతకాలం వేచి ఉండలేదా లేదా, నా 25 ఏళ్ళు పోరాటమే, దాన్ని నచ్చితేనే ఉండండి. అలాగే అతన్ని 21 స్థానం గురించి రోజు కూడా చాలా మంది విమర్శించారు. ఎంతమంది అన్యాయం చేశారంటే ఎంతమంది పోటీ చేసి సత్తా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఏంటి అన్నది ఆయనకి తెలుసు, మాకు తెలుసు. పార్టీలో ఇవాళ సర్వనాశనం చేసి ఏదో థర్డ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత ఉన్నట్టుంది రాష్ట్రం. యంగ్ మైండ్స్ ఈ సభకి విచ్చేసినటువంటి చిన్నారులందరూ కూడా, యూత్ అందరూ కూడా మరి ఆ ఆశీర్వచనాలు తెలియజేసుకుంటూ మరి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఇక్కడ చాలా మంది గురువులు ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి చాలా మంది మేము ఈ ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు మేము చాలా మంది దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ సరదాగా అడిగారు, యంగ్ మైండ్స్ ఎవరు ఇందులో అందరూ కూడా మెరిసిపోయి ఉన్నారు కదా, అందరూ డ్యూటీ మెరిసిపోయి అందరూ 40 క్రాస్ చేసుకున్నారు, 50 క్రాస్ చేసుకున్నారు, యంగ్ మైండ్స్ అని ఎందుకు పెట్టారు ఏంటని చాలా మంది అడిగారు. అయితే ఈ సంస్థ ఎందుకు ఆవిర్భవించింది, ఎలా ఆవిర్భవించింది, యంగ్ మైండ్స్ అని ఎందుకు పేరు పెట్టారంటే మేము వాళ్ళతో అంతే సరదాగా చెప్పేవాళ్ళం. మేము అందరూ కూడా ఇంటలెక్చువల్గా ఇంకా యంగ్గా ఉన్నామండి. 40 to 50 ఉన్న ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఒక బెనిఫిట్ ఉంది. యూత్కి మేము అందరం ఓల్డ్ పీపుల్ అవ్వచ్చు. మేము గైడెన్స్ ఇవ్వడానికి మాకు తగినంత అనుభవం ఉంది 40 దాటిన తర్వాత. అయితే ఓల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా యూత్ అని మేము అని చెప్పి అంతే సరదాగా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. మన దేశం బాగుపడటానికి మీరు ఉపయోగపడతారా అనేటటువంటి నిరాశాపూరితమైనటువంటి పరిస్థితులు కూడా కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం. అందుకని ఈ రేపటి కోసం యంగ్ మైండ్స్ అనేటటువంటి ఇటువంటి సమస్యలు కానీ వ్యక్తులు కానీ అతి చిన్న వయసు కలిగినటువంటి ప్రజా జనాభా కలిగి ఉన్నటువంటి మన దేశంలో బాధ్యతలను కనుక తీసుకొని సక్రమ పంథాలో మన యువతను కనుక నడిపించుకోలేకపోతే ఈ దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగానే ఉండిపోతుంది. ఇప్పటికి 75 సంవత్సరాలు 77 సంవత్సరాల తర్వాత కూడా మనం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగా ఉండడానికి కారణం ఏమిటంటే మనము సక్రమమైనటువంటి మార్గదర్శనం మనం చేయలేకపోవడం. లేకపోతే మనకున్నటువంటి అపారమైన మేధాశక్తి, మనకున్నటువంటి వనరులకి, మనకున్నటువంటి తెలివితేటలకి మనం ఇక్కడ ఉండవలసిన వాళ్ళం కాదు, ఈ పాటికి ఎక్కడో ఉండవలసిన వాళ్ళు. సమాజంలో గురువులను గౌరవించడం మంచి పరిణామమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గ్రంథి బాబ్జీ పేర్కొన్నారు. ఆదివారం వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి సందర్భంగా ప్రముఖ సిద్ధాంతి నేమని సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గ్రంథి బాబ్జీలను సాల్వా కప్పి పూలమాల వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ కష్టంలోనూ సుఖంలోనూ వివేకానంద వాకర్స్ సభ్యులు కలిసికట్టుగా ఉండటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వివేకానంద వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పేకెట్ ఈశ్వరరావు, నేతి వెంకట సూర్యప్రకాశ్రావు, గొల్లపూడి సుందర్ కుమార్,
సుంకర శ్రీనివాసరావు, కర్రి సుధాకర్ రెడ్డి, విశ్వనాథం, ఎన్ఆర్జీ గోపాల్ రెడ్డి, ఇరిగేషన్ స్వామి, నాగమల్లి తాతబ్బాయి, ప్రకాశ్రావు, తుమ్మల బాబీ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ నామాన్ సత్యనారాయణ గారిని గౌరవించుకోవడం ఆనందంగా భావించి సభ్యులందరూ కలిసి ఒక గురువుగా ఆయన్ని అనుకుని చేస్తూ ఉంటాం కనుక సందర్భంగా ఈవేళ ఇక్కడ అమ్మవారి గుడిలో శాకాంబరి అవతారం రావడం, అదే సందర్భంలో గురు పూజ కూడా చేసుకోవాలని ఆ సభ్యుల కోరిక మీదకి ఆయనకి ఈ రకమైనటువంటి చిరు సత్కారాన్ని చేసాం. అది మా అందరికీ కూడా చాలా గర్వకారణం. ఎందుకంటే ఎప్పుడూ కూడా మా కమిటీలో ఉన్న 15-20 మందికి ఏ ముహూర్తం కావాలన్నా మంచి కావాలన్నా ఆయన అడగడం, ఆయన చెప్పడం, పాప అందరూ ఏదో ఇస్తారనుకుంటాడు ఆయన. ఒక అభిమానం, అంటే అందరూ మంచి కోరే వ్యక్తి, నిస్వార్థపరుడు. మానవుని జీవన విధానానికి దశాదిశ నిర్దేశించే గొప్ప తాత్వికుడు గురువని, అటువంటి గురువు బోధలను చూపిన మార్గమును అనుసరించి నడుచుకుంటే జీవితంలో ఉన్నత స్థితిలో నిలబడగలరని పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ప్రబోధించారు. గురు పౌర్ణమి సందర్భంగా పిఠాపురంలోని పీఠం ఆశ్రమంలో నిర్వహించిన ఆధ్యాత్మిక సభలో ఆయన భక్తులకు అనుగ్రహ భాషణ చేస్తారు. పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన ఉన్న విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని డాక్టర్ ఉమర్ అలీషా ప్రారంభించారు. పీఠం సభ్యులు పలువురు శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. అలాగే పీఠం కన్వీనర్ పేరూరు సూర్యబాబు దంపతులు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషాకు వెండి పాదుకలు సమర్పించారు. డాక్టర్ ఉమర్ అలీషా సోదరులైన అహ్మద్ అలీషా, ఆయన భార్య, మాజీ ఎమ్మెల్యే వర్మ, టీడీపీ రాష్ట్ర నాయకుడు వాసిరెడ్డి యేసుదాసు, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ నామా కనకరావు దంపతులు, పిఠాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తదితర ప్రముఖులు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషాకు పాదపూజ నిర్వహించారు. అనంతరం ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పక్షులకు ఆహార నిమిత్తమై పీఠం సభ్యులకు ధాన్యపు గుచ్చులను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా చేతుల మీదుగా అందించారు. అలాగే పలువురు పేద మహిళలకు కుటుంబేషన్లు అందించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ప్రసంగించారు. కార్యక్రమంలో ఆకుల రవితేజ, ప్రకాష్, ఈవేళ భాస్కర్, ఎన్డీవీ వర్మ, ఏవీవీ సత్యనారాయణ, పింగళి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. సమస్యలు వాతావరణ పరంగా ఏర్పడుతున్నాయి. ఇవన్నిటికీ పరిష్కార మార్గం కేవలం గురుతత్వం యొక్క అద్భుతమైనటువంటి తాత్విక జ్ఞాన మార్గంలో మనం ప్రయాణం చేస్తే మన మనసు మన నియంత్రణలో ఉండి మనం సద్గురు స్వరూపమైనటువంటి తాత్విక జీవన తత్వం మనలో ఏర్పడుతుంది. తద్వారా మన జీవన విధానంలో ఆ గురువు యొక్క ఆశీస్సుని ఎల్లప్పుడూ ఉన్నంతకాలం మన యొక్క ప్రయాణం సుఖవంతం కాబట్టి ఆ విధంగా మన గురుతత్వాన్ని మన యొక్క దైనందిన జీవన విధానంలో పొందుతూ మన ప్రకృతిని మనం పరిరక్షించుకోవడానికి నా మొక్క నాశ్వాస అనేటువంటి సద్గురువర్యులు ప్రసాదించినటువంటి మహాయజ్ఞం. కాబట్టి ఇప్పుడు ఇచ్చినటువంటి వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ 3 మొక్కలు చొప్పున నాటి ఆ మొక్కలకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపమైనటువంటి మొక్కలుగా నామకరణం చేసుకుని గురు స్వరూపమైనటువంటి శక్తి ఆ మొక్కల నుండి పొంది వాటి ద్వారా వచ్చేటువంటి ఫలాలను, పుష్పాలను నైవేద్యం కింద సమర్పించుకొని మనం పొందడం ద్వారా మనలో ఒక అద్భుతమైనటువంటి అభౌతికమైనటువంటి శక్తి ఏర్పడుతుంది. ఆ శక్తి మానసిక శక్తి, శారీరక శక్తి, చైతన్య శక్తిగా ఏర్పడి మన జీవన విధానం ఒక సుఖవంతమైన, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన, ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని మనం అంగీకరించే అవకాశం ఆ 3 మొక్కల్లో ఉండేటువంటి గురు స్వరూపమైనటువంటి శక్తి ద్వారా ఏర్పడుతుంది. అందువల్ల సద్గురు మనకు ప్రసాదించినటువంటి ఆ 3 మొక్కల తత్వాన్ని పొంది సద్గురువర్యులకు ఆశీస్సులు పొందుతూ మన జీవన తత్వంలో ఆధ్యాత్మిక తత్వాన్ని పొంది ఆచరిస్తూ మన జీవన విధానం సుఖమయం చేసుకుంటూ శాంతి, తృప్తితో ఆరోగ్యంగా మనుగడ సాగించేటువంటి ఆశీస్సులు పొంది తరించవలసిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. సమాజంలో ఉన్నతమైన డాక్టర్లుగా తీర్చిదిద్దిన రంగరాయ మెడికల్ కాలేజ్ 1980 బ్యాచ్ 60 లక్షల రూపాయలతో పారా క్లినికల్ లెక్చర్ హాల్స్ ను ఆధునీకరించడం అభినందనీయమని రామ్ కోసా ప్రెసిడెంట్ డాక్టర్ ఎంవి ఆనంద్ పేర్కొన్నారు. కాకినాడ జిఆర్టీ హోటల్లో రంగరాయ మెడికల్ కాలేజ్ 1980 బ్యాచ్ కార్యక్రమం జరిగింది. బ్యాచ్ హెడ్ కె గురునాథరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రామకోస ప్రెసిడెంట్ డాక్టర్ ఆనంద్, సెక్రటరీ డాక్టర్ ఆదిత్య సత్యప్రసన్న పాల్గొని 1980 రంగరాయన్స్ పూర్వ విద్యార్థులు కాలేజీకి చేసిన సేవలను ప్రశంసించారు.
డాక్టర్ కె గురునాథరావు మాట్లాడుతూ కోరిన వెంటనే బ్యాచ్మేట్స్ అంతా స్పందించి ఒక్కొక్కరు ₹1,00,000 ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పూర్వ విద్యార్థులంతా గ్రూప్ ఫోటో తీయించుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వార వెంకట్రావు, డాక్టర్ శేషగిరిరావు, డాక్టర్ జిఎస్ఎన్ మూర్తి, పలువురు బ్యాచ్మేట్స్ పాల్గొన్నారు. అలా ఎప్పుడు పెద్ద అసలు కానీ కొంతమంది ఉన్నారు రియల్లీ వాళ్ళు చేసే వాళ్ళకున్న జీలో కాలేజ్ అంటే ఒక ఫీల్ అవి చూస్తే రియల్లీ 2 చేతులు ఎత్తి మీ క్లాస్మేట్స్ అందరి మధ్య మీరు నమస్కారం సార్. అలాగే గురునాథ్ గారు కూడా ఈజ్ వెరీ ఇన్స్పైరింగ్ మ్యాన్. ఎప్పుడు కంటిన్యూస్గా ఫోన్ చేసి విల్ డూ సంథింగ్ టు ద కాలేజ్ ఆనంద్, ఏదో చేద్దాం అన్నారు. మీరందరూ ఇంత ముందుకు వచ్చి ఇంత అమౌంట్ కలెక్ట్ చేసి కాలేజీకి చేయడం రియల్లీ we appreciate. అండ్ మేము పర్పస్ ఆఫ్ మా విజిట్ ఏంటంటే ఇక్కడికి మిమ్మల్ని అందరినీ రేపు ఈవినింగ్ రామకోదలో ఒక మీటింగ్ పెట్టాం టు ఫెలిసిటేట్ అవర్ కామినేని శ్రీనివాస్ గారు అండ్ నరసింహం. సో మీరు కూడా దాన్ని పార్టిసిపేట్ చేసి యాక్చువల్గా మాకు మిమ్మల్ని కూడా కొంచెం అక్కడ ఫెలిసిటేట్ చేసుకునే అవకాశం మాకు ఇవ్వండి. నేను ఎంతమంది వీలైతే అంతమంది రేపు ఈవినింగ్ కూడా మాతో కొంచెం టైం స్పెండ్ చేయండి అని రిక్వెస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను నేను. సో లాస్ట్ టైం రామకోజం మీటింగ్ వచ్చినప్పుడు అందరూ ఫ్రెండ్స్ అందరూ కూర్చొని ఏదో బాధకాలు పడుతున్నప్పుడు ఇలాగా ఆ మీటింగ్లో కాంగ్రెస్ ఇన్స్పిరేషన్ ఏదో ఒక మనిషికి ₹1,00,000 అయితే చాలు అందరూ చేయొచ్చు అన్న డైలాగ్ ఎందుకు నా లాన్ ఇచ్చింది. అది ₹1,00,000 మనిషికి 50,000 ఇచ్చినా చాలు. ఆ కాన్సెప్ట్ తోటి ముందుకు వచ్చాము, వసూలు చేద్దాం అనుకుంటున్నాం. పెద్దేశ్వర ఎప్పుడైతే పర్లేదు ముందు డబ్బులు మనం చూసుకుందాము, నువ్వు నెట్టానికి అనుకుంటే ఓకే అనుకున్నాం. మేము అనుకున్న అందరూ ఎవరో ఎక్కువ తక్కువ అందరూ ఆల్మోస్ట్ అందరూ ఇచ్చారు డబ్బులు. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ రెస్పాండ్ అయ్యాం. ఇస్తారా లేదా అనుకున్నట్లు మేము మా గ్రూప్ మెసేజ్ పెట్టిన దగ్గర నుంచి ఒకరు తీస్తే ఒకరు చెప్పడం మేము అనుకోకుండా 155-60 లక్షలు పెట్టేసింది. ముందు రెనోవేషన్కి 50 లక్షలు వసూలు చేసాం సుమారుగా 45 lakhs. ఆ తర్వాత ఎందుకు ఎస్పీఎం గ్యాలరీలో డిజిటల్ బోర్డు ఉంది బాగుంటుంది పెడతాని పాల్గాలి సుజాత ఫోన్ చేసి చెప్పింది నాకు. ఇలా మీరు లెక్చర్ గ్యాలరీ రెనోవేషన్ చేస్తున్నారు కదా, ఆ రెనోవేషన్తో పాటు మాకు డిజిటల్ బోర్డు ఇస్తే బాగుంటుంది, ఇప్పుడు అన్ని అందులో లేటెస్ట్ టెక్నాలజీ ఉంటుందని సుజాత ఫోన్ చేసి చెప్తే చూద్దాం అడుగుదని చెప్పేసి నా గ్రూప్లో డిస్కస్ చేసి సరే ప్రదేశాలు నేను కాకినాడ 2 టౌన్ వద్ద గల శ్రీ సాయిబాబా వారి ఆలయం గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో స్వామివారికి 7 నదుల జలాలతో పాటు పాలు, పెరుగు, తేనె, పసుపు, కుంకుమ, గంధం, విభూది, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం, విశేష పూజలు చేశారు. గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ సాయిబాబా వారిని ప్రత్యేకంగా అలంకరించారు. వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పుష్పాలతో విశేషంగా అలంకరించారు. తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించి పూజలు చేశారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో పలువురు భక్తులు సాయిబాబా మాలధారణ చేసి దీక్ష పూర్తయిన అనంతరం సిరిడి దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి ఏటా సాయిబాబా మాలధారణ చేయటం వల్ల తమకెంతో మేలు జరిగిందని పేర్కొన్నారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు బాడీ టచ్ షోరూం అధినేత శ్రీరామ్ ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సాయిబాబాకి మాల వేయడం ఈ గుళ్ళోంచి స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేసి 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళ నుంచి ప్రశాంతంగా ఇక్కడ మాల జరుగుతుంది. గురు ధర్మంతో నాకు సాయి సన్నిధికి చాలా చేరువయ్యాను. అది మా తండ్రి గారు తర్వాత వీరు కంటిన్యూ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది మా అందరికి. సందర్భంగా ఈరోజు అలంకరణ చాలా బాగా చేశారండి. 20 సంవత్సరాల నుంచి కూడా ప్రతి గురు పౌర్ణమి నాడు మాల వేసి భక్తుల్ని వీరి ఫాదర్ గారు వారి ఆధ్వర్యం అయిన తర్వాత వీరి ఆధ్వర్యం నాన్నగారు ఆధ్వర్యంలో జరుగుతుంది. వీరు కూడా మాల వేయించి జనాలు తీసుకెళ్తున్నారు. అన్నీ కూడా జయప్రదంగా జరుగుతుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి.
ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. చిన్నారులు విద్యతో పాటు క్రీడలను సముచిత ప్రాధాన్యతనివ్వడం ద్వారా భవిష్యత్తులో విద్య, ఉద్యోగ అవకాశాలలో స్పోర్ట్స్ రిజర్వేషన్ను పొందొచ్చని ఒలింపిక్ అసోసియేషన్ చీఫ్ ప్యాట్రన్ కర్రీ భామిరెడ్డి పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సీఎల్ రోడ్లో గల జిల్లా క్రీడా మండలి మైదానంలో 30వ ఇంటర్ క్లబ్ టైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహించారు. సబ్ జూనియర్, కెడెట్, బాయ్స్ అండ్ గర్ల్స్ పోటీలను నిర్వహించారు. కార్యక్రమానికి టైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి అర్జున్రావు అధ్యక్షత వహించగా, ఒలింపిక్ అసోసియేషన్ చీఫ్ ప్యాట్రన్ కర్రీ భామిరెడ్డి ముఖ్య అతిథిగాను, హాకీ అసోసియేషన్ కార్యదర్శి రవిరాజ్ విశిష్ట అతిథిగాను, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ఎలీషాబాబు గౌరవ అతిథిగా పాల్గొని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కర్రీ భామిరెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు క్రీడలను ప్రోత్సహించాలన్నారు. రవిరాజ్ మాట్లాడుతూ నిత్యం చదువులో బిజీగా ఉండే చిన్నారులు క్రీడలు ఆడటం ద్వారా మానసికంగా వికాసం పొందుతారన్నారు. టైక్వాండో కార్యదర్శి అర్జున్రావు మాట్లాడుతూ ఆగస్టు 3-4 తేదీల్లో అనంతపురంలో జరగనున్న స్టేట్ టైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలకు జిల్లా జట్టును ఎంపిక చేసేందుకు ఇంటర్ క్లబ్ ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు సత్యనారాయణ, రత్నం, కేవి సత్యనారాయణ, త్రిమూర్తులు, మణికుమార్, లక్ష్మీనారాయణ, నేషనల్ రెఫరీలు, కోచ్లు పాల్గొన్నారు. బ్రహ్మాండ స్ట్రెంగ్త్గా ఉంటారు. అలాగే పాలు కూడు పడి వాడు బ్రహ్మాండ మెయిన్ స్ట్రెంగ్త్ ఇంపార్టెంట్ దేంట్లో మనం ఇవ్వాలని కూడా. అలాగే ఆల్రెడీ అర్జున్ గారు చెప్పారు గేమ్స్ యొక్క ప్రాముఖ్యత. మనం మంచి కాలేజీలో సీట్లు రావాలని ఏం చేయాలని కూడా గేమ్స్లో ఒక లెవెల్కి వస్తే తప్పకుండా వాళ్ళే మనకు పిలిచి సీట్ ఇస్తారు. ఈవెన్ కార్పొరేట్ స్కూల్స్ కూడా మనకి నేషనల్ లెవెల్ కనుక మన పిల్లలు వెళ్తే వాళ్ళే పిలిచి మన పిల్లల్ని తీసుకెళ్ళి సీట్లు ఇస్తారు. అలాగే ఒక చదువు అవ్వకపోవచ్చు కానీ ఈవేళ మల్టీ మిలియనర్స్ ఎవరంటే క్రికెట్ ప్లేయర్స్ అని కాదు, చాలా బ్రహ్మాండమైనటువంటి ఆదాయం ఉద్యోగం చేసిన వాళ్ళకంటే కూడా ఎక్కువ డబ్బు వచ్చి సంపాదించేది అంటే బాగా హై లెవెల్లోకి అయితే నేషనల్ కానీ వాళ్ళు ఒలింపిక్ లెవెల్లోకి వెళ్ళిన వాళ్ళు చాలా విపరీతంగా డబ్బు ఆర్జిస్తున్నారు. అంటే అది ఏది కూడా చిన్న చూపు చూడొద్దు అన్నమాట. ప్రతి అంటే పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లోనే మీరు వాళ్ళకు కూడా సహకరించి పైకి తీసుకురావాలని కోరుకుంటున్నాను. జూనియర్ నేషనల్స్, సీనియర్ నేషనల్ స్థాయి టోర్నమెంట్లు ఆడడానికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. పిల్లల్లో ఒక రకమైనటువంటి కాంపిటీషన్ మేము కూడా వాళ్ళని చూసి ఆ టోర్నమెంట్స్ ఆ అట్మాస్ఫియర్ చూసి ఖచ్చితంగా మేము కూడా టోర్నమెంట్స్ ఆడాలి, మేము కూడా గెలవాలి, నేషనల్ సెలెక్ట్ అవ్వాలి, అక్కడ నుంచి ఇండియాకి రిప్రజెంట్ చేయాలి అని ఒక దృక్పథం వాళ్ళలో ఏర్పడుతుంది. తల్లిదండ్రులు చదువుకి ఈ రోజుల్లో కాంపిటీషన్లో చదువు చాలా ప్రిఫరెన్స్ ఇవ్వడంతో పాటు అట్లీస్ట్ 1 hour నుంచి 2 hours ఒక గేమ్లో టైం స్పెండ్ చేస్తే వాడు మంచి ప్లేయర్ అవుతారా లేదా అని సెకండరీ, ఖచ్చితంగా ఆరోగ్యం అయితే మాత్రం చాలా డెవలప్ అవుతుంది. ఎందుకంటే మెంటల్గా చాలా స్ట్రెస్ ఉంటుంది ఎడ్యుకేషన్లో, పిల్లల్లో ఎదుగుదల ఆగిపోతుంది. ఈ గేమ్స్ ఆడుతున్న ఆటోమేటిక్గా పిల్లలు ఎదుగుతారు. మీరు ఆ చదువుతూ ఉన్న పిల్లల్ని మీరు ఫుడ్ మీ స్పూన్ ఫీడింగ్ ఇవ్వాల్సి వస్తుంది, కానీ ఆటలకు వచ్చే పిల్లలకి నాకు పెట్టు అని వాళ్ళే ముందుకు వస్తారు. ఇది టైక్వాండో క్రీడకి ప్రభుత్వాలు ఎట్లా ఉన్నాయంటే అండి, కాస్ట్లీ గేమ్కి అయితే దాని ద్వారా డబ్బు వస్తుందని, అంటే ఎగ్జాంపుల్ షెటిల్ ఉంది, ఒక ఇండోర్ స్టేడియం చేసి దాన్ని ఏం చేశారంటే ఆక్షన్ ఇచ్చేసి దాని పేరు చేతికి ఇచ్చేసి డబ్బులు కలెక్ట్ చేసుకున్నారు. కొద్దిగా ఏంటంటే కొద్దిగా కాస్ట్లీ కాకుండా కొద్దిగా లో లెవెల్లో ఉండేటువంటి గేమ్స్కి ఏం చేస్తున్నారంటే వాటిని విడిచిపెట్టేస్తున్నారు. కనుక ప్రభుత్వాల దృష్టికి కూడా మేము రాస్తున్నాము. అదేవిధంగా డిఎస్పీఓ గారితో కూడా మాట్లాడుతున్నాము. టైక్వాండో కూడా ఒక హాల్ ఇవ్వాలని అడిగాము. అదేవిధంగా రెజ్లింగ్ కూడా ఒక హాల్ ఇవ్వాలని అడుగుతున్నాము. ఏదేమైనప్పటికీ ఈ యొక్క జిల్లా క్రీడ టైక్వాండో క్రీడ ఈ యొక్క ప్రెసిడెంట్ లేదంటే మిగిలినటువంటి కార్యవర్గం వారికి, అదేవిధంగా తల్లిదండ్రులు ముఖ్యంగా మన లాస్ట్ టైం ఒలింపిక్ చూసినప్పుడు కూడా ఆ వర్షంలో చాలా ఆసక్తితో పిల్లల్ని పంపిస్తున్నారు. కాకినాడ ఎన్ఎఫ్సీఎల్ రోడ్లో గల సత్కళ వాహిని ప్రాంగణంలో గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
అందులో భాగంగా శ్రీ సాయిబాబా వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీ సాయిబాబా వారిని దర్శించి పూజలు చేశారు. కార్యక్రమంలో భాగంగా ఎన్ఎఫ్సిఎల్ పూర్వ ఉద్యోగి జేఎస్వి ప్రసాద్ దంపతులు దత్తాత్రేయ హోమంలో పాల్గొని పూజలు చేశారు. గురు పౌర్ణమి పురస్కరించుకుని దానిష్ గుప్తా దంపతులు పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జేఎన్టీయూకే ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కేవీఎస్ జీ డాక్టర్ మురళీకృష్ణలు పాల్గొని బాబావారిని దర్శించి పూజలు చేశారు. కార్యక్రమంలో సత్కలావాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు, ద్వారంపూడి లక్ష్మి, కేవీ రామకృష్ణారావు, మద్దిరాల కృష్ణ, కూచి భాస్కరరామం, కల్లిదిండి సుజాత, గుజ్జాల కాత్యాయిని, చెక్క ప్రభావతి, గెద్దాడ కస్తూరి, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. శ్రీ షిర్డీ సాయిబాబా వారి మందిరం వదాన్యులు శ్రీ ఆకుల అర్జునరావు గారు, శ్రీమతి సత్యనారాయణమ్మ గారు దంపతులు నిర్మించి కాకినాడ ఖ్యాతిని నిలబెట్టి చేశారు. ఆధ్యాత్మిక సాంస్కృతిక సంగీత వాతావరణంలో ఈ యొక్క షిర్డీ బాబా వారికి భక్తులు విశేషంగా వచ్చి ఈ పూజల్లో వారం లక్షవారం పాల్గొంటున్నారు. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం బాబావారికి అష్టోత్తర కలశాభిషేకం జరిగింది. తదనంతరం పూజా కార్యక్రమాన్ని ఇప్పుడు ఋత్వికులు నిర్వహించనున్నారు. పూజా కార్యక్రమం అనంతరం మరి షిర్డీ బాబా వారికి చాలీసా పారాయణ భక్తులు 100 మంది చక్కగా పారాయణ కార్యక్రమం నిర్వహిస్తారు. పారాయణ అనంతరం వస్త్రదానం, అన్నదానం, అన్న సమారాధన కార్యక్రమం జరుగుతాయి. సాయంత్రం 6 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, గురు పౌర్ణమి సత్కార కార్యక్రమం సత్యభాస్కర్ కళామందిర్ వేదిక మీద జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా రానున్నారు. అందులో 100 మంది సంగీత విద్యార్థుల చేత షిర్డీ బాబా వారి దివ్య దర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆషాఢమాసం శుద్ధ పౌర్ణమి రోజున శ్రీ కామాక్షి అమ్మవారిని శాకాంబరిగా అలంకరించి పూజలు చేస్తున్నట్లు ఆలయ చైర్మన్ అరటికట్ల రామ్మోహన్ రావు రాంబాబు తెలిపారు. కాకినాడ సంత చెరువు వద్ద గల శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసం పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ కామాక్షి అమ్మవారికి నవవర్ణార్చన కార్యక్రమం, శాకాంబరి అలంకరణ కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా ఆలయాన్ని కమిటీ సభ్యులు అందంగా వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అలంకరించారు. తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు తరలివచ్చి శ్రీ కామాక్షి అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ అరటికట్ల రామ్మోహన్ రావు మాట్లాడారు. కార్యక్రమంలో చేబ్రోలు వీర్రాఘవులు, పొన్నాడ బ్రహ్మానందరావు, కుమ్మోజు చిరంజీవి, నక్కా విజయ్, అరిప్రాల శ్రీను, పట్నాల చిట్టిబాబు, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. కాకినాడ కామాక్షిదేవి మాత ఉత్సవాలు ప్రతి సంవత్సరము ఎంతో ఘనంగా జరుగుతుంటాయి. ప్రతి సంవత్సరం చాలా ఘనంగా రాంబాబు గారు అందరూ చాలా బాగా జరుగుతున్నారు. ఈరోజు అవతారం శాకాంబరి అవతారం. గురుపౌర్ణమి చాలా బాగా కాయగూరలు అమ్మవారి దగ్గర చాలా బాగా అమ్మవారు చాలా బాగా ఇప్పుడు కూడా నవరాత్రులు మొదలు అన్నీ కూడా చాలా బాగా చేస్తారు. శ్రీ కామాక్షి అమ్మవారి వీరబ్రహ్మేశ్వర ఆలయం నందు ఈరోజు పౌర్ణమి సందర్భంగా కామాక్షి అమ్మవారికి ప్రతి నెల జరుగు నవవర్ణ పూజ, అలాగే మరి ప్రతి సంవత్సరం మనం జరుగు ఈ శాకాంబరి అమ్మవారి అలంకరణలో కామాక్షి అమ్మవారిని ఈరోజుని మన భక్తులందరూ సహాయ సహకారంతో అలంకరించడం జరిగింది. మరి భక్తులందరూ కూడా కోరికలు నెరవేరి మన పంటలన్నీ బాగా పండి అందరూ సుఖ సంతోషాలతో అష్ట ఆరోగ్యాలతో ఉండాలని ఈరోజు అమ్మవారికి అలంకరణ వేయించడం జరుగుతుంది. మరి భక్తులందరూ కూడా పూర్తి సహాయ సహకారం నుంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రతి పౌర్ణమి కూడా ఇదే విధంగా నవవర్ణ పూజ జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ పూజలో పాల్గొని అమ్మవారిని తరించవలసిందిగా కోరుతున్నారు. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ చేస్తున్న సామాజిక సేవ కార్యక్రమాలు అభినందనీయమని పలువురు ప్రశంసించారు. అందులో భాగంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు, పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, వంగవీటి రాధాలను నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక సుబ్బు, టీడీ జనార్దన్ సభ్యులు కలిసి వారు చేస్తున్న సేవా కార్యక్రమాల పోస్టర్ను ఆవిష్కరించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ కార్యాలయంలో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, టీడీ జనార్దన్ ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పల్లా శ్రీనుని మర్యాదపూర్వకంగా కలిసిన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు, రాష్ట్ర కమిటీ పల్లా శ్రీను మాట్లాడుతూ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవలు అభినందనీయం. పార్టీ కష్టకాలలో ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవలు అందించారని, తెలుగుదేశం పార్టీ ఫౌండేషన్ సభ్యులందరికీ అండగా ఉంటుందని అన్నారు. అనంతరం ఫౌండేషన్ ద్వారా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 800 రోజు పోస్టును ఆవిష్కరించిన పల్లా శ్రీనికి రాష్ట్ర కమిటీ తరపున మండపాక సుబ్బు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ ఆఫీసులో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, టీడీ జనార్దన్ ఆశీస్సులతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మర్యాదపూర్వకంగా కలిసిన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు
మాట్లాడుతూ రాష్ట్రమంతటా ఫౌండేషన్ చేస్తున్న సేవలను తెలియపరిచిన వెంటనే అన్నీ చూస్తున్నా అన్నారు. అదేవిధంగా రోజు పోస్టర్ ఆవిష్కరణ అనంతరం అమ్మ నారా భువనేశ్వరి జన్మదినం సందర్భంగా 1,00,000 మొక్కల కార్యక్రమం పోస్టర్ని ఆవిష్కరణ చేశారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రాష్ట్రాల్లో ఉన్న ఫౌండేషన్ టీం అందరికీ అండగా ఉంటుందని, కష్టపడిన కార్యకర్తలకు తగిన న్యాయం చేస్తానని అన్నారు. కార్యక్రమంలో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ప్రతిపాడు నియోజకవర్గ అధ్యక్షులు అడపా జగదీష్, రూరల్ ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక నాగబాబు, ఫౌండేషన్ రాష్ట్ర నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ చేస్తున్న సేవలు అమోఘమని పేర్కొన్నారు. అలాగే విజయవాడ వంగవీటి రాధా పార్టీ ఆఫీసులో వంగవీటి రాధాను ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు మర్యాదపూర్వకంగా కలిశారు. వంగవీటి రాధ మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ ద్వారా ఫౌండేషన్ చేస్తున్న సేవలు అమోఘమని, అదేవిధంగా దేశ చరిత్రలో 800 రోజులన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా పేదలకు భోజన వసతి చేస్తున్న తీరు వెలకట్టలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు కడప జగదీష్, రూరల్ ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక నాగబాబు, ఫౌండేషన్ ప్రచార కార్యదర్శి గొర్లా కిరణ్ కుమార్, ఫౌండేషన్ రాష్ట్ర సలహాదారులు కొత్త శ్యాము, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. కాకినాడ రమణపేటలో వేంచేసిన శ్రీ సంపత్ సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా ఉదయం ఆలయం వద్ద తెల్లవారుజాము నుండి శ్రీ సాయిబాబా వారి మూల విరాట్కి ఆలయ అర్చకులు కృష్ణమాచార్యులు పంచామృత అభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. అదేవిధంగా ఆలయం వద్ద శ్రీ సాయిబాబా వారికి లక్ష్మీ తులసి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ఆలయ అర్చక స్వామి కృష్ణమాచార్యుల పర్యవేక్షణలో అశేషంగా పాల్గొన్న మహిళలు తులసి దళంతో సాయిబాబా వారిని పూజించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కృష్ణమాచార్యులు మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయం వద్ద భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ యనమదల ప్రసాద్, ఆలయ గౌరవాధ్యక్షులు పాటి సూరిబాబు, ట్రెజరర్ ఓదూరి సుబ్రహ్మణ్యం, కమిటీ సభ్యులు ఎల్లబోయిన ప్రసాద్, కాదా భాస్కర్రావు, చీకట్ల నారాయణ, వాసంశెట్టి సత్యనారాయణ, రమేష్, శ్రీనివాస్, సతీష్, కిరణ్ కుమార్, బిహారీ పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. మహోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం 5 గంటలకు కాగడ హారతి, 7:30కు పంచామృత అభిషేకము, 108 కలశారాధన అభిషేకము జరిగింది. అనంతరం ఇప్పుడు 10 గంటలకు లక్ష పత్రి పూజ కార్యక్రమం జరుగును. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరుగును. భక్తులందరూ ఇచ్చేసి తీర్థప్రసాదం సేకరించిన ప్రయత్నం. గురు పౌర్ణమి రోజున గురువులను సత్కరించడం సత్సంప్రదాయమని లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ డాక్టర్ గరికపట్టి నమశివాయ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణపేట గ్రామం ఏపీఐఐసి కాలనీలో గల వాకర్స్ క్లబ్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ స్టార్స్ ఆధ్వర్యంలో గురు పూజోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో క్లబ్ జోన్ చైర్మన్ డాక్టర్ గరికపర్తి నమశివాయ, లయన్స్ క్లబ్ స్టార్స్ అడ్మినిస్ట్రేటర్ ప్రసాద్ నాయుడు పాల్గొని ఆధ్యాత్మికవేత్త వేదుల శ్రీరామశర్మను సాల్వా కప్పి జ్ఞాపక బహుకరించి ఘనంగా సత్కరించారు. ఆయన షిప్పింగ్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. కానీ ఆధ్యాత్మిక భక్తి భావంతో చాలా చక్కగా వాడపల్లికి 7 వారాలు ఆయన సైకిల్ యాత్ర చేయడం, పాదయాత్ర చేయడం, ఇవన్నీ కూడా చాలా విశిష్టంగా భక్తి తత్పరతని ఆ కమ్యూనిటీలో పెంచడం కానీ, మన సోషల్గా అంటే ఆధ్యాత్మిక 2 సేవల్లో విశిష్టమైన వారికి ఈరోజు గురు పూర్ణిమ నాడు శుభాశీస్సులతో శుభాభినందనలు తెలియజేస్తూ ఈ వేదిక తరఫున వారిని కూడా చిరు శాలువాతో సత్కరించవలసిందిగా, చిరు సత్కారం అందించవలసిందిగా కోరుతున్నాను. ఈ రౌడీజాన్ని ఎదిరించాలంటే మానవ శక్తులు సరిపోదు, దైవకాలు కూడా కావాలని ఆ సంకల్పంతో మాల వేసుకుని 7 వారాలు వాడపల్లి కాకినాడ సైకిల్ యాత్ర, పాదయాత్ర చేసి ఆ స్వామి అనుగ్రహంతో నేను ఈరోజు నాకు అన్నీ ఉన్నాయండి. చాలా చక్కగా మా అమ్మగారు 98 సంవత్సరాలు కాబట్టి ఇప్పటికీ నేను ఒక దైవంగా భావిస్తాను. నేను ఏ యాత్ర చేసినా ఇప్పుడు 33 సార్లు శబరిమల యాత్ర చేశాను. ఏ యాత్ర వెళ్ళినా మా అమ్మగారితో పాదనమస్కారం చేసి వెళ్ళొచ్చి మళ్ళీ ఆవిడకి పాద పూజ చేసుకుంటాను. ఇప్పటికి కూడా నా పూజకి సామాన్లు ఆవిడే కడిగి నా పూజ సంవత్సరం 98 సంవత్సరం అమ్మగారు. విద్యార్థులు ఎంతో ఎత్తుకు ఎదిగిన విద్య నేర్పిన గురువును గుర్తు చేసుకోవడం సత్సంప్రదాయమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. కడప మండలం వేలంగి మెల్లాస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి పూర్వ విద్యార్థులు 1977, 78, 78, 79 బ్యాచ్కు చెందిన విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆనాటి విద్య నేర్పిన ఉపాధ్యాయులు గోపాలకృష్ణ, గొట్టుముక్కల వెంకట నరసింహశాస్త్రి, పెద్ద తెలుగు మాస్టారు ఎన్వి రామారావు, మీనాక్షి, చిన్న తెలుగు మాస్టారు సత్యరాజు, మూర్తి, దాసు తదితరులను మాలాంకృతులను చేసి భక్తి శ్రద్ధలతో పాదపూజ, ఘన సన్మానం చేశారు. పూర్వ విద్యార్థులు, కుటుంబ సభ్యులందరూ పాల్గొనగా కార్యక్రమం ఆశాంతం ఆహ్లాదంగా జరిగింది. నాటి గురువులు నేర్పిన క్రమశిక్షణ సంస్కారంతో తామెంతటి వారమయ్యామని ఒకరినొకరు పలకరించుకుంటూ ఆత్మీయత ప్రదర్శించారు. దాదాపు 45 సంవత్సరాల అనంతరం తిరిగి పాఠశాలలో కలుసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. మరణించిన తమ ఉపాధ్యాయులు, స్నేహితులను స్మరించి
కొద్దిసేపు మౌనం పాటించారు. అనంతరం గ్రూప్ ఫోటోలు తీసుకుని ఆత్మీయ విందు స్వీకరించారు. కార్యక్రమం ఆశాంతం దిగ్విజయంగా నడిపిన మార్ని నారయ్య చౌదరి, రావుల సత్యం, పాత్రుని నరసింహారావు, డాక్టర్ లక్మన సాయినాథరావు, రావుల వేణుగోపాలరావు, తలాటం భాస్కర్రావు, కుంచే సాంబమూర్తి తదితరులను అభినందించారు. సుమారు 55 మంది పూర్వ విద్యార్థులు, కుటుంబ సభ్యులు, ప్రస్తుత పాఠశాల ఉపాధ్యాయులు, మెర్ల వీరయ్య చౌదరి, డాక్టర్ బొండ వెంకన్నరావు, మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నాం. అలాగే గురువులందరినీ, ఆనాటి గురువుల్ని, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టీచర్ని కలిసి ఈ పూజోత్సవం జరిపారు. ఆనాడు మాకు చదువు చెప్పిన గురువులు అందరూ వచ్చారు. వాళ్ళంతా సన్మానించి సత్కరించాము. వాళ్ళంతా చాలా సంతోషించారు. మా విద్యార్థులంతా కూడా విద్యార్థులు చాలా సంతోషంగా పాల్గొని ఈ ప్రోగ్రాంని బాగా ఇంకా 3 సంవత్సరాలు కూడా జరుపుకోవాలని ఉత్సాహంతో ఉన్నారు. కొంతమంది మా విద్యార్థులు ఎవరికైనా సహాయం అందించడానికి ముందు కూడా రెడీగా ఉన్నాం. అలాగే టీచర్లు వాళ్ళ సర్వీసు ఏదైనా ఇతరత్ర ఏది కావాలన్నా అందరూ కుటుంబంలో ముందుకెళ్ళాలని భావంతో అంతా కూడా ఉన్నారు. 2 బ్యాచ్లు అయితే కొంచెం ఎక్కువ మంది ఉంటారు కదా అని ఎవరి బ్యాచ్ వాళ్ళు కాకుండా 79 2 బ్యాచ్లు పెట్టాము. ఇంటి నుంచి ఒకసారి తప్ప మిగతా టీచర్లు అందరూ బ్రతికున్న వాళ్ళందరినీ తీసుకొచ్చాము. స్టూడెంట్స్ కూడా ఈ వర్షం వల్ల కొంతమంది మిస్ అయ్యారు, లేదా ఇంకొక 20 మంది పెరిగి ఉండేవాళ్ళు. చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఇలా ఈ రోజే కాకుండా ఫ్యూచర్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసుకుందామని నిర్ణయం తీసుకున్నాం. సార్, మీ స్కూల్ అసోసియేషన్ ద్వారా లేని విద్యార్థులకు ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నారా? చేస్తాం. ముందు మా టీచర్స్ అలాగే మా స్టూడెంట్స్ కూడా ఫ్రమ్ ఈచ్ అకార్డింగ్ టు దైర్ ఎబిలిటీ టు ఈచ్ అకార్డింగ్ టు హీజ్ నీడ్స్ అన్నట్టుగా ఒక సిస్టమ్ పెట్టుకుని, తర్వాత ఇంకో ప్రాబ్లం ఏంటంటే స్కూల్లో ఈ మధ్యకాలంలో ఏంటంటే తల్లిదండ్రులకి స్టూడెంట్స్ పిల్లలందరూ కూడా విదేశాలకు వెళ్ళిపోతారు. ఇక్కడ ఓన్లీ పేరెంట్సే మిగులుతున్నారు. సో అటువంటి వాళ్ళు కూడా గ్రూప్ పెట్టుకుని మేము ఏదన్నా ప్రాబ్లం ఉంటే కొంచెం మనం ఒకరు తోడుగా ఉందా అన్నది కూడా ఒక ఉద్దేశం. పిఠాపురం శ్రీ రామదత్త సాయి పీఠలో గురు పౌర్ణమిని ఘనంగా నిర్వహించారు. దత్తాత్రేయ స్వామివారికి అభిషేకాలు, పూజలు, హోమాలు ఘనంగా జరిగాయి. పిఠాపురం పట్టణంలోని మహారాజా రైల్వే వారధి సమీపాన ఉన్న శ్రీరామదత్త సాయి పీఠంలో గురు పౌర్ణమిని పురస్కరించుకుని విశేషమైన పూజా కార్యక్రమాలు పీఠ నిర్వాహకులు వజ్రపు సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ స్వామివారికి విశేషమైన అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అలాగే ఇతర జిల్లాల నుంచి వచ్చిన భక్తులచే దత్తవ్రతం, రుద్రాభిషేకం, లక్ష్మీ గణపతి, నవగ్రహ, దత్త హోమాలు నిర్వహించారు. అనంతరం భక్తులచే స్వామివారికి పల్లకీ సేవ జరిపారు. ఈ సందర్భంగా భక్తులు పలువురు, పీఠం నిర్వాహకులు వజ్రపు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పండితులు లక్ష్మణ శర్మ, సుందర శర్మ, సత్యం తదితరులు పాల్గొన్నారు. భక్తులందరూ కూడా అన్ని జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా, ఒరిస్సా నుంచి కూడా వచ్చి ఇక్కడ కార్యక్రమాన్ని ఈరోజు అన్ని హోమాల్లోనే పాల్గొనడం జరిగింది. కాబట్టి ఈరోజు చాలా సుదినం. అన్ని యజ్ఞాలు చేసాం. శ్రీ లక్ష్మీ గణపతి హోమం, ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి వారికి గురు పౌర్ణమి సందర్భంగా ఈ విశేషమైన పూజలు, హోమాలు వేళ అన్నీ జరిపించడం జరిగింది. భక్తులందరూ చాలా సంతోషంగా ఈరోజు పూజాది కార్యక్రమాల్లో, హోమాల్లో పాల్గొనడం జరిగింది. కాబట్టి అందరూ లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాలు జరిపిస్తున్నాం. కాబట్టి అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి పూజ నిమిత్తం వచ్చాము. చాలా బాగుంది. దీనికోసం చెప్పడానికి కూడా ఊరూరు మన ఈ పీఠం నుంచి వచ్చి చాలా వివరంగా వివరించారు. అలా ఎలాగైతే వివరించారో దానికంటే చాలా బెనిఫిట్గా చాలా బాగుంది. చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ ఇలాంటి పూజలు ఇంకెన్నో జరిపించి అందరికీ ఆయుస్సు, అభివృద్ధి ఈ పీఠం ద్వారా కలిగించాలని భగవంతుని, ఈ గురువు గారిని అందరినీ కోరుకుంటున్నాము. నెక్స్ట్ మా వాళ్ళే కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరికీ విన్నవించుకుంటున్నాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఇట్లాంటి హోమాలు 5 హోమాలు ఎట్ ఏ టైం ఒకే ప్లేస్లో ఒకరి ఆధ్వర్యంలో జరగడం అంటే నవ్వుతున్న భవిష్యత్తే. ఇట్లాంటి మా శ్రీకాకుళం జిల్లాలో కూడా మేము ఎక్కడా చూడలేదు. కాబట్టి మేము చాలా 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 హ్యాపీగా ఉంటున్నాం. ఎక్సలెంట్ ఏర్పాట్లు చేశారు. కాబట్టి ముందు కూడా మా శ్రీకాకుళం జిల్లాలో మ్యాక్సిమం మీకు ఇంకా మేము మా ద్వారా చాలా మంది చెప్తాము, మీకు రక్షిస్తాము. కండక్ట్ చేస్తున్న విధానం చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఒక్క రూపాయి కూడా ఆశించకుండా వసతి ఫ్రీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళ సొంత ట్రాన్స్పోర్ట్తో రూపాయి కూడా తీసుకోకుండా ఇక్కడున్న అన్ని క్షేత్రాన్ని దర్శింపజేసి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న ఫెసిలిటీని పైపు ఎలా ఉంటుంది అవన్నీ కూడా వినియోగించే విధంగా ఏర్పాటు చేశారు. ఆ
తర్వాత ఇక్కడ తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని కూడా చాలా దిగ్విజయంగా చాలా పద్ధతిగా శాస్త్రోక్తంగా అన్ని రకాల హోమాలు చేస్తున్నారు. నిజంగా నాకు తెలిసి ఈ హోమాలన్నీ చేయాలని కొన్ని లక్షల రూపాయలు అవుతుంది. చాలా తక్కువ అమౌంట్, అంటే ఓన్లీ సామాన్లకు మాత్రమే తీసుకోలేదు, మనం తీసుకున్న పర్లేదు. ఎలాంటి విషయం ఆశించకుండా ఈ ట్రస్ట్ ద్వారా సో మన హిందూ మత వ్యాప్తి కోసం కష్టపడుతున్న ఈ ట్రస్ట్ వారికి నేను అభివృద్ధి తెలియజేసుకుంటున్నాను. అందరికీ మాకు యంత్రం తెచ్చి మా ఇంటికి ఇచ్చారు. అది ఎలాగుంటుందని మేము చిన్న అనుమానంతో కొంచెం బాధపడ్డాం, కానీ యంత్రం తెచ్చిన తర్వాత కూడా మాకు చాలా బాగుంది. అప్పుడే వీళ్ళకి ఫోన్ చేశాం, మేము వస్తాం సార్ మీ దగ్గరికంటే గురు పౌర్ణమి రోజు వచ్చిండమ్మా అన్నారు. అలాగే ఇక్కడికి వచ్చాము. అన్ని రకాల పూజలు, ధన్వంతర యజ్ఞము, లక్ష్మీ యంత్రం అన్ని రకాలు చాలా బాగా చేశారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఇంకా బాగుండాలని, ఇంకా ఇంకా మనుషులకి ఇంకా మేము ఇక్కడ రెట్టించాలని మేము కోరుకుంటున్నాము. మా ద్వారా కూడా 10 మందికి పంపిస్తాం. కూటమి విజయాన్ని కాంక్షిస్తూ 7 వారాలు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న చిక్కం సూర్యనారాయణను అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. రమణయ్యపేట ఏపీఐఐసీ కాలనీలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి సూర్యనారాయణ మాట్లాడుతూ గతంలో తాను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ సైకిల్పై తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల సత్యనారాయణ, మండపాక దుర్గప్రసాద్, కొమ్మూరు శ్రీనివాసరావు, అడబాల రత్నప్రసాద్, చింతపల్లి సుబ్బారావు, గల్లా సుబ్బారావు, ప్రసాద్ నాయుడు, శిరీష, రెడ్డం రాజా తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని ఒకసారి సైకిల్ యాత్ర చేశాను. తదుపరి మన సొసైటీ జరిగే అన్యాయంలో ఈ ఎన్డీఏ కూటమిలో ఈ రౌడీజాన్ని ఎదిరించాలంటే మానవ శక్తులు సరిపోదు, దైవకాలం కూడా కావాలని ఆ సంకల్పంతో మాల వేసుకుని 7 వారాలు వాడపల్లి కాకినాడ సైకిల్ యాత్ర, పాదయాత్ర చేసి ఆ స్వామి అనుగ్రహంతో నేను ఈరోజు నాకు అన్నీ ఉన్నాయండి. చాలా చక్కగా మా అమ్మగారు 98 సంవత్సరాలు ఆవిడని ఇప్పటికీ నేను ఒక దైవంగా భావిస్తాను. నేను ఏ యాత్ర చేసినా ఇప్పుడు 33 సార్లు శబరిమల యాత్ర చేశాను. ఏ యాత్ర వెళ్ళినా మా అమ్మగారితో పాదనమస్కారం చేసి వెళ్ళొచ్చి మళ్ళీ ఆవిడకి పాద పూజ చేసుకుంటాను. ఇప్పటికి కూడా నా పూజకి సామాన్లు ఆవిడే కడిగి నా పూజ సంవత్సరం 99 సంవత్సరం. భక్తి శ్రద్ధలతో గురువును ఆరాధించే వారి యోగక్షేమాలను గురువు చూస్తారని ఆధ్యాత్మికవేత్త గళ్ళ సుబ్బారావు పేర్కొన్నారు. రమణయ్యపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త గల్లా సుబ్బారావు మాట్లాడుతూ మానవునిలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని ప్రకాశింపచేసేవాడే గురువు అన్నారు. ప్రముఖ సాహిత్యవేత్త డాక్టర్ వేదుల శ్రీరామశర్మ మాట్లాడుతూ ఆషాఢమాసంలో వేద మహర్షి జయంతిని పురస్కరించుకుని గురు పూజోత్సవం జరుపుకుంటామని అన్నారు. మాణిక్రెడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో గల్లా సుబ్బారావు, డాక్టర్ వేదుల శ్రీరామశర్మ, జి కృష్ణమోహన్, గరికపర్తి ఓం నమశివాలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, చింతపల్లి సుబ్బారావు, రాజా, పి పార్థసారథి, నిమ్మకాల వెంకటేశ్వరరావు, ప్రసాద్ నాయుడు, కొమ్మూరు శ్రీనివాసరావు, అడబాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎవరెవరికైతే నిజమైన గురువులు సద్గురువులు లభిస్తారో వారి అదృష్టం, వారి పూర్వజన్మ సుకృతంగా భావించవచ్చు. వారందరూ కూడా ఈ గురు పౌర్ణమి రోజున సాక్షాత్తు వ్యాస భగవాను వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదేయ వాసిష్ఠాయ నమో నమః సాక్షాత్తు ఆ నారాయణ స్వరూపంగా భావించి ఎవరైతే పూజిస్తారో వారికి అనేక శుభాలు జరుగుతాయని కూడా విశ్వాసం. అలాగా గురువుని పూజించుకోవడం కూడా మన సనాతన సాంప్రదాయంలో భాగం. అలా ఈ రోజున ఈ గురు పౌర్ణమి ఉత్సవాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకం, అభినందనీయం. భాగవతాన్ని 18 పర్వాలే కాదు, భాగవతాన్ని ఇంత చేశాడు. ఎందుకంటే అష్టాదశ పురాణాల్లో కానీ, వేదాలు ఉపనిషత్తుల యొక్క విభజనలో కానీ, మహాభారతం రచించినప్పుడు కానీ అందరి మనశ్శాంతి భాగవతంలోనే లభించింది కనుక భాగవతం పరమ ఉత్తమని ఆ భాగవతోత్తముడైనటువంటి ఆ వ్యాస గురుదేవుడు ఆయనకి నమస్కరిస్తూ ఎందరో గురుదేవులు అందరికీ నమస్కారం అంటూ ఆ గురు పరంపరంగా మనకి ఆ సద్గురు యొక్క మార్గం, ఎందుకంటే అజ్ఞానాంధకారం అహంకారాలని తొలగించేటువంటి ఒక సన్మార్గం ఏదైతే ఉందో ఆ సన్మార్గాన్ని బోధించే వాళ్లే సద్గురువులు. ఆంధ్ర మధ్వ సమాఖ్య కాకినాడ మధ్వ సభ సంయుక్త ఆధ్వర్యంలో గురు పౌర్ణమి సందర్భంగా వేలంపాలెం గ్రామంలో శ్రీ సత్యసంధ్య తీర్థుల స్వామీజీ ప్రతిష్ఠ చేసిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో పవమాన హోమం కార్యక్రమం, సుధా పండితులు, విజయసింహాచార్ ప్రవచన కార్యక్రమం ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో కాకినాడ మధ్వసభ కమిటీ కార్యదర్శి కోపెల శేషగిరావు, ఉపాధ్యక్షులు తాడూరి రంగారావు, సంయుక్త కార్యదర్శి డాక్టర్ యాతగిరి పరశురాం, ఆంధ్ర మధ్వ సమాఖ్య కార్యదర్శి కందల నరసింహరావు, కోశాధికారి రాచూరి కళ్యాణ్, రాచూరి శేషగిరిరావు, రాచూరి వెంకటేశ్వరరావు ప్రముఖుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. పవమాన హోమ కార్యక్రమాన్ని పురోహితులు చిల్లరిగా హనుమంత ఆచార్, యాతగిరి మద్వేష ఆధ్వర్యంలో సుమారు 3 గంటల పాటు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి డాక్టర్ సుసర్ల వెంకటరమణ, సుసర్ల చలపతి, గోపికా ప్రసాద్తో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేలంపాలెం
ఆంజనేయ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు రాచూరి రాఘవేంద్ర స్వామి స్వీయ పర్యవేక్షణలో ఈ విశేష కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. అనంతరం పండిత విజయ్ సింహాచార్ను ఘనంగా సత్కరించారు. వెల్లంపాలెం ఆంజనేయ స్వామి గుడిలో హోమాన హోమం, అదేవిధంగా బద్ధమతం యొక్క విశేష ప్రమేయాన్ని తెలుసుకోవడం జరిగింది. దీనికి విశేషంగా భక్తులందరూ కూడా సహకరించారు. విశేషంగా కాకినాడ మధ్య సభ కీర్తిశేషులు రాచూరి రాఘవేంద్ర స్వామి వారి కోరిక ఉండింది, ఇక్కడ చేయాలి, ఇక్కడ విశేషంగా మధ్యమతాన్ని ప్రచారం చేయాలని చెప్పేసి వారి సంకల్పానుసారంగా ఇవాళ కాకినాడ మధ్యసభ కమిటీ, అదేవిధంగా ఆంధ్ర మధ్య సమాఖ్య సభ్యులందరూ కలిసి విశేషంగా ఈ కార్యక్రమాన్ని హోమాన హోమం, ప్రవచన కార్యక్రమాన్ని, తీర్థప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. దీని అనేక మంది భక్తులు ఇందులో పాల్గొని భగవంతుడి అనుగ్రహాన్ని సంపాదించారు. ఇదే విధంగా ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క ఇంట్లో జరగాలి అని చెప్పేసి సభ్యులందరూ కోరుకుంటున్నారు. తర్వాత వ్యవస్థ చేసి ఉన్నారు. ఎలా అంటే అర్చక వ్యవస్థ, లేకపోతే గుడికి కొంత దొడ్డి వేయించాలి, అలాగా అర్చకుడిని తీసుకుని వచ్చి ఇక్కడ ఆ ఊర్లో ఉండడం. ఈ రోజు అయితే మనకి చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ పెరిగిపోవడం వల్ల. కానీ పూర్వకాలం ఇలా ఉండేది కాదు. ఇటువంటి అరణ్య ప్రాంతంలో కూడా చాలా గుళ్ళు ఉన్నాయి. అటువంటి గుళ్ళన్నిటికీ కూడా అర్చకుడిని ఒక మధ్యవర్తిని తీసుకుని వచ్చి పెట్టి వాటికి నిత్య దీపదూప నైవేద్యాన్ని సమకూర్చిన మహానుభావులు శ్రీ సత్యసంధ తీర్థస్వామి వారి గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే. కాబట్టి శ్రీ సత్యసంధ తీర్థస్వామి వారు చేసిన సేవని మనం కూడా కంటిన్యూ చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమం ప్రతి గుళ్ళోని దిగ్విజయంగా జరిపిస్తారని అందరం మత బంధువులందరినీ కూడా కోరుకుంటున్నాను. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. శాకాంబరిగా భక్తులకు దర్శనమిచ్చిన బాలా త్రిపుర సుందరి అమ్మవారు. ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంత నానాజీ. రూరల్ మండల పరిధిలో గల పాఠశాలల విద్యార్థులకు స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ లాంఛనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే పంత నానాజీ. జగన్నాథపురం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి శాకాంబరి అలంకరణ కనులారా వీక్షించి తరించిన భక్తులు. కాకినాడ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం. కారు బైక్ ఢీకొన్న ఘటనలో 2 మృతి, మరో 2కి తీవ్ర గాయాలు. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.